ఐ విష్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మన విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క ఉద్యమ పోరాటము మీకు అందరికీ తెలిసిందే. 2021 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం 100% దీన్ని ప్రైవేటీకరణ చేయాలి లేదా అమ్మేయాలన్నప్పుడు మనం ఇది భావితరాల బిడ్డలకు సంబంధించిన ఆస్తి, ఇది నిర్వాసితులకు సంబంధించింది, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి లేదు అని తిరుగుబాటు చేసి అన్ని పార్టీల సహకారంతో, అన్ని ప్రజా సంఘాల సహకారంతో మనం దీన్ని పోరాడుతాను ఆ మేరకు నిలబెడుతూ వచ్చాము. అయితే మన విశాఖ ఉక్కు పట్ల సానుభూతి పెరిగింది. అందరూ కూడా వచ్చి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా పనిచేస్తామని చెప్తున్నారు. మంచిది. అయితే నేను ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, విశాఖ ఉక్కు కర్మాగారం బాగా మంచిగా నడుస్తున్న క్రమంలోనే 2005లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎక్స్పెన్షన్కి వెళ్ళమని మన భారత ప్రభుత్వ రంగానికి యజమాని కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వం 2005లో పర్మిషన్ ఇచ్చింది. 3 మిలియన్ టన్స్ నుంచి 6.3 మిలియన్ టన్స్కి మీరు ఎక్స్పెన్షన్కి వెళ్ళండి అని. అయితే వెంటనే వెళ్ళడం సాంకేతిక లోపాల వల్ల, కొన్ని కారణాల వల్ల ఇది వెంటనే నిర్మాణాన్ని చేపట్టలేకపోయింది. 2009లో నిర్మాణం చేపట్టే నాటికి దాదాపు మన నికర నిధులు 8,000 కోట్లు మన చేతిలో ఉన్నాయి. అందుకని ఆ నిధులతో పాటు కొంత అప్పు చేసి విశాఖ ఉక్కు కర్మాగారం 3 మిలియన్ టన్స్ నుంచి 6.3 మిలియన్ టన్స్ విస్తరణ కోసం దాదాపు 14,000 కోట్లకు పైగా 15,000 కోట్లుగా ఇది ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఆ క్రమంలో 2014-15 కల్లా మనకు నూతన ఉత్పత్తులు బయటికి రావాలి. ఆ నూతన ఉత్పత్తులు మార్కెట్లో అమ్మకాలు జరిగి ఆ పెట్టిన పెట్టుబడి మన చేతికి ద్రవ్య రూపంలో చేతికి రావాలి. కానీ కాలం కలిసి రాలేదు. చాలా పరిస్థితులు, డిమానిటేషను, తర్వాత హుదూ తుఫాను, కరోనా, జిఎస్టీ అమలు, ఇవన్నీ కూడా మనకు కాలం కలిసి రాలేదు. అంతేగాని ఉత్పత్తి కార్యాచరణలో ఎవరు కార్మికులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ వర్కర్స్తో ఎట్టి పరిస్థితుల్లో దీనికి నష్టం రాల. ఉత్పత్తి కార్యాచరణలో, ఉత్పాదకతలో నష్టం రాల. కానీ ఈ పరిస్థితులు కలిసి రాకపోవడం వల్ల ఆ నిధులు అలా నిలబడిపోయినాయి. దాన్ని నష్టంగా చూపించి కేంద్ర ప్రభుత్వము 2021లో విశాఖ ఉక్కు నష్టాలు ఉన్నాయి, అందుకని మేము అమ్మేస్తున్నాం లేదంటే మూసేస్తామని ప్రకటించిన సంగతి మీకు తెలుసు. దాని వ్యతిరేకంగా మనం పోరాడుతున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విశాఖ ఉక్కు కర్మాగారము యజమాని కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళ అనుమతితోనే మనం 14,000 కోట్లు నిధులు ఎక్స్పెన్షన్కి ఖర్చు పెట్టాం కాబట్టి ఆ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో, రేపు 23వ తారీఖున ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకోవాల్సిన బాధ్యత, తెచ్చుకోవాల్సిన ఒత్తిడి మన అందరి మీద ఉంది, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఆ మేరకి మనకి 15,000 కోట్లు ఇవ్వాలి. ఆ మధ్య హెచ్డి కుమారస్వామి కూడా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి వర్యులు వచ్చి సందర్శించి ఆయన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని చూసిన తర్వాత ఒక మాట అన్నారు. ఈ విశాఖ ఉక్కు కర్మాగారం అనేది భారతదేశం యొక్క ఆర్థిక అవసరాలను తీర్చగలదు అన్నారు. ఆయన ఒక్కరోజు వచ్చి దీని అవసరాన్ని అంత బాగా గుర్తించారు. తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం కింద మాట్లాడి తెస్తాడో, నిధులు తెస్తాడో, ఎలా సంరక్షిస్తారనే ఉద్దేశంతో ఆశతో ఉన్నాము. కానీ ఆయన అన్న ఆ మంచి మాట అక్షరాల విశాఖ ఉక్కు కర్మాగారం నిరూపించింది, భవిష్యత్తులో కూడా నిరూపించగలదు. ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఆ రోజుల్లో కష్టకాలంలో కూడా అప్పు చేసి అన్ని రకాలుగా 8,593 కోట్ల మొత్తం పెట్టుబడితో నిర్మాణాన్ని పూర్తి చేసి 92 ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత దాదాపు 3 లక్షల కోట్లుగా వ్యాపార లావాదేవీలు నిర్వహించగలిగితే, అందులో 2022 మార్చి నాటికి అన్ని పన్నులతో కలుపుకొని సేల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, డివిడెంటు, ఇంకా ఇతర పన్నులన్నిటిని కలుపుకొని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 1,10,000 కోట్లకు పైగా విశాఖ ఉక్కు కర్మాగారము గీతాలు అన్నీ పోంగా ఇవ్వగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి 1,10,000 కోట్లు ఇప్పటివరకు దాదాపు కేటాయించి జాతీయ ఆదాయాన్ని సమకూర్చిన సంస్థ. ఆయన చెప్పింది, కేంద్ర మంత్రి చెప్పింది అక్షరాల సత్యం. అది 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇంకా 8,500 మంది నిర్వాసితులు దీంట్లో ఇచ్చిన మాట ప్రకారం మాకు ఉద్యోగ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు 40 ఏళ్ళు పైబడి.
ఈ క్రమంలో విశాఖ ఉక్కు కర్మాగారములో వస్తున్నటువంటి ప్రపంచ మానవ సమాజ చరిత్ర నిర్మాణానికి ఒక దృఢమైన, బలమైన, పటిష్టమైన ఇనుముని, నాణ్యమైన ఇనుముని తయారు చేసి అందించిన చరిత్ర విశాఖ ఉక్కు కర్మాగారానికి ఉంది. ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క వైజాగ్ స్టీల్ ఉత్పత్తులు అగ్రరాజ్యాలు కూడా అమెరికా, రష్యా, కెనడా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు కూడా మనది చాలా బలమైన, శక్తివంతమైన ఇనుము, నాణ్యమైన ఇనుము అని చెప్పేసి వినియోగిస్తున్నారు. ఆ చరిత్ర విశాఖ ఉక్కు కర్మాగారం నిరూపించుకునింది. ఆ శక్తి సామర్థ్యాలు ఈ రోజుకి 100% ఉత్పత్తి చేసే మెటీరియల్ మీరు అందిస్తే, ముడి పదార్థాలు అందిస్తే ఉత్పత్తి చేసి చూపించే సామర్థ్యం, ఆ అనుభవం, ఆ అంకిత భావం విశాఖ ఉక్కు ఉద్యోగుల్లో, కాంట్రాక్టర్ ఉద్యోగుల్లో, యజమానుల్లో ఉంది. కానీ అందుకు ప్రభుత్వము ఆ ఏర్పాట్లు చేయాలి కదా. ఆ ఏర్పాట్లు చేయడంలో భాగంగానే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వాళ్ళకి దారాదత్వం చేయకుండా దీన్ని భావితరాల బిడ్డల ఉద్యోగాల కోసం, నాణ్యమైన ఉక్కుని పేద ప్రజలకి బలంగా ఇవ్వడం కోసంగా మీకేమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రేపు జరగబోయే బడ్జెట్లో 23వ తారీఖున ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఏదైతే తన సొంత నిధులతో అప్పులు చేసి క్యాపిటల్ అమౌంట్ కింద మీ అనుమతులతో ఖర్చు పెట్టిందో ఆ నిధులు కేటాయించండి చాలు. ఆ నిధులు కేటాయించి సెయిల్లో విలీనం చేయడానికి అవసరమైన పరిస్థితులను మీరు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా మా యూనియన్ ఆఫ్ స్టీల్ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆ నిధులు కేటాయిస్తే ఈ వెంటనే దీని మనుగడ సాగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎలాగుందంటే రేపు గడవడం ఎలాగా అనే దగ్గర ఉంది విశాఖ ఉక్కు కర్మాగారం. ఇప్పుడు కావాల్సింది మాటలు, ఓదార్పులు, మేమున్నామని చెప్పడాలు కాదు. ఆచరణాత్మకంగా దీన్ని నిలబెట్టడానికి మీ వైపు నుంచి వెంటనే ఏం జరుగుతుంది? రోజు రోజుకి ఇది గడుస్తుంది, రోజు రోజుకి దిగజారిపోతుంది, మన పేరు ప్రతిష్ట దెబ్బతింటుంది, జీతాలు సరిగా సమయానికి ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ వర్క్స్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇది మానవ జీవనానికి సంబంధించిన సమస్య కదా. మానవ జీవనం ఈ విధంగా అస్తవ్యస్తం అవుతుంటే ఏంటి మీ పరిపాలన? ఎందుకు మీ మాటలు, ఓదార్పులు? కాబట్టి ఇది మానవ జీవనం అనేది మానవ హక్కుకు సంబంధించింది కాబట్టి మానవ హక్కుల్ని కాపాడడంలో మీ ఆర్థిక అంశాలు సహకరించాలి. కాబట్టి 1,00,000 మంది దీని మీద జీవిస్తున్నారు కాబట్టి మీరు అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు.